బ్రేకింగ్ న్యూస్ విజయవాడ కాంగ్రెస్ కార్యాలయం వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది. కాంగ్రెస్ బీజేపీ కార్యకర్తలు ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. నిన్న ఢిల్లీలో ప్రధాని మోదీ నివాసాన్ని ముట్టడించడానికి నిరసనగా బీజేపీ ఆందోళనలకు దిగింది. దాంతో విజయవాడ కాంగ్రెస్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. బీజేపీ కాంగ్రెస్ పోటాపోటీ నినాదాలతో ఆ ప్రాంతమంతా హోరెత్తిపోయింది. ఒక దశలో ఒకరిపై ఒకరు దాడులు చేసుకునేంత వరకు వెళ్లింది. దీంతో పోలీసులు జోక్యం చేసుకుని గొడవను సద్దుమణిగేటట్టు చేశారు. ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద నీట్ పేపర్ లీక్ పై జరుగుతున్న సీజేపీ నిరసనలకు కాంగ్రెస్ మద్దతు తెలిపింది. కాక్రోచ్ పార్టీ కార్యకర్తలపై పోలీసులు దాడులకు నిరసనగా ఢిల్లీలో నిన్న రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ నేతృత్వంలో ప్రధాని మోదీ నివాసాన్ని ముట్టడించడానికి ప్రయత్నించారు. దాంతో ఇద్దరి నేతలను పోలీసులు అరెస్టు చేశారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ అరెస్టులకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ధర్నాకు పిలుపునిచ్చింది. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ శ్రేణులు నిరసనకు దిగాయి. మరోవైపు బీజేపీ కూడా ప్రధాని మోదీ నివాసాన్ని కాంగ్రెస్ శ్రేణులు ముట్టడించడానికి నిరసనగా పోటీగా ఆందోళనకు దిగింది. దీంతో భాగంగా విజయవాడలో కాంగ్రెస్ కార్యాలయాన్ని బీజేపీ శ్రేణులు ముట్టడించడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇక దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి రామకృష్ణ ఫోన్ లో అందిస్తారు. రామకృష్ణ. లహరి, విజయవాడలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తలు పోటాపోటీగా ఆందోళనకు దిగటంతో పరిస్థితి ఒక్కసారిగా వేడెక్కింది. ఇరు పార్టీల కార్యకర్తలు ఒకరిపై ఒకరు దాడులకు దిగటంతో కొద్దిసేపు అక్కడ టెన్షన్ వాతావరణం ఏర్పడింది. వెంటనే పోలీసులు జోక్యం చేసుకుని ఇరు వర్గాలను అదుపు చేసి పరిస్థితిని సద్దుమణిగేలా చేశారు. ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీ నివాసం వద్ద కాంగ్రెస్ నేతలు ఆందోళనకు దిగటాన్ని నిరసిస్తూ ఏపీ బీజేపీ శ్రేణులు విజయవాడలో నిరసన చేపట్టాయి. ఏపీ బీజేపీ అధ్యక్షుడు మాధవ్ ఆధ్వర్యంలో బీజేపీ నేతలు, కార్యకర్తలు ర్యాలీగా కాంగ్రెస్ కార్యాలయం వైపు వెళ్లారు. కాంగ్రెస్ కార్యాలయాన్ని ముట్టడించేందుకు బీజేపీ కార్యకర్తలు ప్రయత్నించడంతో అక్కడ అప్పటికే ఉన్నటువంటి కాంగ్రెస్ శ్రేణులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేశాయి. దీంతో ఇరు పార్టీల కార్యకర్తల మధ్య వాగ్వాదం మొదలైంది. అదే క్రమంలో బీజేపీ కార్యకర్తలు ఒకరిపై ఒకరు పోటీగా నినాదాలు చేశారు. ఇరు పార్టీల నినాదాలతో ఆ ప్రాంతం అంతా కూడా హోరెత్తిపోయింది. మాటా పెరగటంతో పరిస్థితి అదుపు తప్పి ఒక దశలో ఇరు వర్గాల మధ్య తోపులాట చోటు చేసుకుంది. ఆ తర్వాత పరస్పరం దాడులు చేసుకునే పరిస్థితి ఏర్పడింది. దీంతో అక్కడ మోహరించిన పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు. ఇరు పార్టీల కార్యకర్తలను విడదీసి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఈ పరిణామాలకు ఢిల్లీలో జరిగిన ఆందోళనే కారణంగా మారాయి. జంతర్ మంతర్ వద్ద నీట్ పేపర్ లీక్ అంశంపై జరుగుతున్నటువంటి నిరసనలకు కాంగ్రెస్ పార్టీ మద్దతు ప్రకటించింది. ఆందోళనకారులపై పోలీసుల చర్యలు నిరసిస్తూ కాంగ్రెస్ నేతలు ఢిల్లీలో ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ శ్రేణులు ప్రధాని మోడీ నివాసం వైపు వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో పాటు పలువురు కాంగ్రెస్ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలను పోలీసులు అదుపులోకి తీసుకోవడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు దేశవ్యాప్తంగా ఆందోళనకు పిలుపునిచ్చింది. కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ కాంగ్రెస్ శ్రేణులు వివిధ ప్రాంతాల్లో ధర్నాలు చేపట్టాయి. ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ నేతలు ఆందోళన నిర్వహించారు. మరోవైపు ప్రధాని మోడీ నివాసాన్ని ముట్టడించేందుకు కాంగ్రెస్ నేతలు ప్రయత్నించడంపై బీజేపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. కాంగ్రెస్ చర్యలను నిరసిస్తూ బీజేపీ కూడా పోటీ ఆందోళనకు దిగింది. అందులో భాగంగానే విజయవాడలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద బీజేపీ శ్రేణులు నిరసన చేపట్టాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ ఆధ్వర్యంలో
కార్యకర్తలు ర్యాలీగా కాంగ్రెస్ కార్యాలయం వద్దకు చేరుకోవడంతో ఈ ఉద్రిక్త పరిస్థితి అయితే ఏర్పడింది. బీజేపీ కార్యకర్తల ఆందోళనను కాంగ్రెస్ నేతలు కార్యకర్తలు తీవ్రంగా వ్యతిరేకించారు. తమ పార్టీ కార్యాలయం వద్దకు వచ్చి ఆందోళన చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఒకవైపు బీజేపీ కార్యకర్తలు కాంగ్రెస్ వ్యతిరేకంగా నినాదాలు చేస్తే మరోవైపు కాంగ్రెస్ కార్యకర్తలు కేంద్ర ప్రభుత్వానికి, బీజేపీకి, అలాగే ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్ షాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో కొద్దిసేపు కాంగ్రెస్ కార్యాలయం పరిసరాల్లో గందరగోళ పరిస్థితులు అయితే నెలకొన్నాయి. పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారటంతో పోలీసులు ఇరు పార్టీల కార్యకర్తలను నిలువరించారు. ఒకరిపై ఒకరు దూసుకెళ్లకుండా అడ్డుకొని రెండు వర్గాలను వేరు చేశారు. కాంగ్రెస్ కార్యాలయ పరిసరాల్లో ప్రస్తుతం బందోబస్తు ఏర్పాటును చేసి పరిస్థితిని అయితే పర్యవేక్షిస్తా ఉన్నారు. ఇరు పార్టీల కార్యకర్తలను అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేయడంతో ప్రస్తుతం అయితే పరిస్థితి అయితే అదుపులోకి వచ్చింది. ఢిల్లీలో ప్రారంభమైనటువంటి రాజకీయ ఆందోళనల ప్రభావం ప్రస్తుతం విజయవాడలో కూడా కనిపిస్తా ఉంది. కాంగ్రెస్, బీజేపీ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ పోటాపోటీగా నిరసనలు దిగటంతో రాజకీయ వాతావరణం అయితే వేడెక్కింది. ముఖ్యంగా కాంగ్రెస్ కార్యాలయం వద్ద ఇరు పార్టీల కార్యకర్తలు ఎదురెదురుగా రావడం, నినాదాలు, అలాగే తోపులాట్లతోటి పరస్పరం దాడులతో ఉద్రిక్త పరిస్థితి అయితే నెలకొన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం అయితే ఈ ఉద్రిక్త వాతావరణాన్ని పోలీసులు జోక్యం చేసుకుని సద్దుమణిగే ప్రయత్నం అయితే చేయటం జరిగింది. లహరి. Right, Ramakrishna. Thanks for the updates.